ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ చూస్తున్న అందరికీ కూడా నమస్కారం. ఆహారంలో పోషకాల గురించి మనం వింటూ ఉంటాం. ఈ మధ్య ఆరోగ్యం గురించి అందరికీ కూడా అవేర్నెస్ ఎక్కువయ్యి అనేక రకాలు వాడుతున్నారు. కానీ ముఖ్యంగా మన ఇంట్లో మన అందుబాటులో ఉండే ఒక మునగాకు గురించి, దాని విశేషాల గురించి, దాంట్లో ఉండే పోషకాల గురించి ఈరోజు మనం మన సుపరిచితులు శ్రీ గౌరవనీయులు శ్రీ అడ్డాల గోపాలకృష్ణ గారి మాటల్లో మునగాకు గురించి విని అది ఎలా వాడుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు అడ్డాల గోపాలకృష్ణ. నేను ఈ రోజున మునగ మొక్క గురించి చెప్పదలుచుకున్నాను. మునగ అనేక రకాలుగా ఆరోగ్యప్రదాయని సూపర్ ఫుడ్లో ఒకటిది. ఇటీవల కాలంలో దీని యొక్క ఆకుని విశిష్టంగా పౌడర్ రూపంలో అది వినియోగిస్తున్నారు భారతీయులు కూడాను. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైన భారతదేశం నుంచి కూడా మునగాకుకి ఎంతో ప్రసిద్ధిగాంచింది. తమిళనాడు రాష్ట్రంలో అయితే ప్రతి వంటకంలోనూ కూడా మునగాకును వాడతారు, విరివిగా వినియోగిస్తారు. మన ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో బాగా వినియోగిస్తున్నారు. కేవలం మునగ మొక్క అంటే మునక్కాయలు మాత్రమే అనుకోవద్దు. మునగ కాయల కంటే కూడా మునగాకు ఇంకా ఎంతో శ్రేష్టమైంది. ఈ ఆకును కూడా మనం అనేక రూపాల్లో వినియోగించుకోవచ్చు. డైరెక్ట్గా కొబ్బరితోటి కలుపుకొని కూర, పప్పు కొబ్బరితోటి కూర వండుకు తినచ్చు. అలాగే దీని ఆకును పొడి చేసుకుని పాస్తాల కింద లేకపోతే కారపొడిలో అది కలుపుకుని వంటలో వినియోగించడం, ఇటువంటివన్నీ చేసినట్లయితే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అనేక రకాల వ్యాధులకి మునగాకు చాలా చాలా చక్కటి పరిష్కారం మునగాకు. అలాగే దీని యొక్క కాండం కూడా, లేత కాండం కూడా పశువులకి మేతగా ఉపయోగపడుతుంది. దీని కాయలు, విత్తనాల నుంచి ఆయిల్ తీస్తే ఆయిల్ కూడా ఎంతో విలువైంది. ఎన్నో రకాల విశిష్టతలు ఉన్నటువంటి మునగాకుని ఇంకా ఎక్కువ వినియోగించాలి. అలాగే భారతదేశం ఈ మధ్యకాలంలో మునగాకుని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, అంటే ఆకు రూపంలో, పౌడర్ రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని, విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. అలాగే గ్రామాల్లో నిరుద్యోగ యువకులు కూడా ఒక 50-60 మునగ చెట్లు పెట్టుకున్నట్లయితే దాని నుంచి వచ్చేటటువంటి ఆకుని ప్రాసెస్ చేసి చక్కగా దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ మునగాకు వల్ల ఎన్ని విశిష్టతలు ఉన్నాయంటే నిజానికి చెప్పడానికి చాలా నాలెడ్జ్ ఉండాలి. పాలలో కంటే కూడా ఎక్కువ కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన సమస్త పోషకాలు దీంట్లో లభిస్తాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా పెరట్లో కానీ, లేకపోతే మిద్దె మీద టెర్రస్ గార్డెనింగ్లో కానీ, లేకపోతే పొలంలో కానీ ఇలా మునగ చెట్లు నాటుకుని వాటిని పెంచుకుని ఆకు, కాయలు, అన్ని విత్తనాలు అన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా కృషి వల్ల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా త్వరలోనే నేను ప్రతి సంవత్సరం ఎలా ఇస్తున్నామో ఈ సంవత్సరం కూడా అలాగే ఈ విత్తనాలని ప్రాపగేట్ చేసి చిన్న చిన్న మొక్కల కింద పెంచి ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అవి సక్రమంగా వినియోగించుకుని మొక్కలు జాగ్రత్తగా పెంచుకోవాలి. మునగ చెట్టుకి ఒకటే సూత్రం: ఎక్కువ నీరు పోస్తే పూత నిలబడదు, పూత నిలబడకపోతే కాయలు రావు. కాబట్టి ఎక్కువ నీరు పోయకూడదు. రెండోది ఏంటంటే, మునగ చెట్టు గురించి ఉన్న అపోహ ఏంటంటే మునగ పెరట్లో ఉంటే గొంగళీలు వస్తాయని. కానీ మిగతా అన్ని చెట్ల కంటే గొంగళీలు నియంత్రించడం ఇందులో చాలా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఎందుకంటే గొంగళి తర్వాత సీతాకోక చిలుకగా మారుతుంది. దాని నుంచి మనం ఈ పువ్వులు పరపరాగ సంపర్కం జరగడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ గొంగళి ఇంట్లో ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఈ గొంగళి రాత్రి సమయంలో చురుగ్గా ఉండి చెట్టు పైభాగంలో అన్ని లేతగా ఉన్న కాండాలు అన్నీ తినేస్తుంది. పగటి సమయంలో వచ్చి ఈ కాండానికి ఒక తట్టులాగా ఎక్కడో ఒక చోట ఇలా తట్టులాగా పేరుకుని ఉంటాయి. ఆ సమయంలో అక్కడ ఆ పేరుకున్నటువంటి తట్టుని మనం హ్యాండ్ గ్లౌజ్ చేసుకుని దాన్ని దులిపేసి ఎక్కడైనా దూరంగా వేసేయడం కానీ లేదంటే తీసేయడం కానీ చేయొచ్చు. చాలా సులువైన పద్ధతి. గొంగళీలు ఉంటాయని చెప్పి మనం మునగ చెట్టుని పెంచుకోవడం అవివేకం. ముందు మునగ వెనక వేప ఉండాలనేది మన ఆర్యోక్తి. కాబట్టి ప్రతి గృహస్థుడు కూడా తన ఇంట్లో సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం మునగ చెట్టుని పెంచుకోండి. 1 లేదా 2 మొక్కలు త్వరలో మేము కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందుబాటులో ఉన్న. తర్వాత ఇంకోటి ఏంటంటే, దీని యొక్క కాండం ముక్క తీసుకుని పాతినా కూడా ఇది ప్రాపగేట్ అయిపోద్ది. అలా అందరూ పెంచవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఆల్.